అన్న సినిమా ఎలా ఉందన్న? సినిమా చాలా బాగుంది భయ్య, కానీ ఎవరు చూడరు భయ్య. నమస్తే అండి, నేను మీ నరేష్. ఎప్పుడా ఎదురు చూస్తున్న పెద్ద సినిమా ఈరోజు థియేటర్లో పడింది. సినిమా హిట్టా పట్టా? థియేటర్ లోపల మూవీ చూస్తున్న ఆడియన్స్ డైరెక్ట్ గా లైవ్ లో తెలుసుకుందాం. మరంది కలిసింది అదండి. మరి సినిమా ఎలా ఉంది బ్రో? బాగుంది భయ్య, మీకు నచ్చింది ఏంటి? చాలా బాగుంది. బాగుందా? ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగుందా? ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ బోత్ ఆర్ వెరీ గుడ్ అన్న. ఓకే థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. సినిమా సూపర్ హైలైట్. ఓకే థ్యాంక్ యూ. స్పోర్ట్స్ మ్యాన్ అయితే మాత్రం సూపర్ హైలైట్. రమేష్ గారు సినిమా ఎలా ఉంది? చాలా సూపర్. అప్పుడు సినిమా చాలా బాగుంది. భయ సినిమా ఎలా ఉంది? ఎక్సలెంట్. భయ సినిమా ఎలా ఉంది? చాలా బాగుంది బ్రో. సెకండ్ హాఫ్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ బాగుందా? అంటే ఇప్పుడు ఆ సినిమాలో మీకు నచ్చింది ఏంటి? అంటే సాంగ్సా, ఫైట్సా, లేకపోతే ఉంటాయి కదా స్టోరీ లైన్. స్టోరీ లైన్. మీరందరూ నేను ఆడాను అనుకుంటున్నారు. నేను పోరాడాను సారు. ఇట్స్ వెరీ గుడ్. అలాగే ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ ఎలా ఉంది? సూపర్. సూపరా? ఈజ్ ఆల్వేస్ దట్ విన్నర్ ఆఫ్ ది ఆస్కార్. థ్యాంక్ యూ. ఓకే బ్రో, థ్యాంక్స్ ఫర్. చిన్న సినిమా ఎలా ఉంది? నచ్చిందా లేదా? ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగుందా? డాన్స్ బాగుందా? ఫైట్స్ బాగున్నాయా? డైలాగ్ డెలివరీ బాగుందా? ఫైట్స్ మాటలతో కాదు, ఆటతో బరిలో గెలిచే మగతనం ఎవరికుందో రమ్మను. ఫైట్స్ థ్యాంక్ యూ. భయ్యా సినిమా నచ్చిందా? సూపర్ హిట్. సినిమా ఎలా ఉంది బ్రో? హైలైట్ సూపర్. ఫస్ట్ హాఫ్ బాగుందా, సెకండ్ హాఫ్ బాగుందా? సెకండ్ హాఫ్ హైలైట్. సిస్టర్ మీకు బ్రో సినిమా ఎలా ఉంది బ్రో? సూపర్. ఫస్ట్ హాఫ్ బాగుందా, సెకండ్ బాగుందా? మొత్తం బాగుంది. సినిమాలో ఏదో చిన్న డైలాగ్ చెప్పగలరా? ఆటే నా పొగరు. ఆటే నా పొగరు. థ్యాంక్ యూ బ్రో. సినిమా ఎలా ఉంది బ్రో? సినిమా సూపర్. భయ్యా సినిమా ఎలా ఉంది? సూపర్ బ్రో, సూపర్. సినిమా ఎలా ఉందన్న? సూపర్ అన్న. బ్రో సినిమా ఎలా ఉంది? ఎమోషనల్ బ్లాక్ బస్టర్. ఫస్ట్ హాఫ్ బాగుందా, సెకండ్ హాఫ్ బాగుందా? సెకండ్ హాఫ్ సూపర్. స్టార్ రేటింగ్ ఎంత ఇస్తారా? 5కి 3.5. థ్యాంక్ యూ. భయ్యా సినిమా ఎలా ఉంది? సినిమా సూపర్ విజయ్. సాంగ్స్ ఎలా ఉన్నాయి? సూపర్. ఏఆర్ రెహమాన్ సాంగ్స్ సూపర్. ఏఆర్ రెహమాన్ గారు ఫస్ట్ టైం మన తెలుగు మూవీ సాంగ్స్ కూడా ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి. Okay, మ్యూజిక్ మాట హైలైట్. స్టార్ రేటింగ్ ఎంత ఇస్తారు? 5కి 5 రేటింగ్ ఇస్తాం. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. భయ్యా సినిమా ఎలా ఉంది? సూపర్ అన్న, ఎక్సలెంట్, వండర్ఫుల్. అన్న సినిమా ఎలా ఉందన్న? సినిమా చాలా బాగుంది భయ్య, కానీ ఎవరు చూడరు భయ్య. ఏం బ్రో? అంటే ఈ కాన్సెప్ట్ లో చాలా సినిమాలు వస్తాయి కదా, మిక్సింగ్. చాలా సెకలు ఉన్నారు నీలో. అవునా? అంటే బుచ్చిబాబు సనా గారు మంచి హైక్ లో చెప్పారు, బాగానే ఉంది. బట్ సినిమాల అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. నువ్వేదో తీటేసం వేసుంటావు. ఏం చేసావు చెప్పు? అంటే ఇవి బాలీవుడ్ స్టైల్ తీసారు ఇండియా వైడ్ గా. బట్ నోటికి ఎదొస్తుంది మాట్లాడేయడమే. అంటే రామ్ చరణ్ గారు మొన్న రామ్ చరణ్ గారు చాలా కష్టపడారు, చాలా బాగా చేశారు. సినిమా అయితే 100% రామ్ చరణ్ సినిమా, డైరెక్ట్ సినిమా కాదు. ఏంటి సడన్గా ఇప్పుడు బాగానే ఉన్నాంగా. కానీ అంటే జనాలు చూడలేరు. ఏంటి మమ్మీ ఎవడీడు? ఫ్యామిలీ అంటే సినిమా లాగ్ అయిందా? బాగా 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 రావట్లేదే. స్టార్ రేటింగ్ ఎంత ఇస్తారు మీరు? 5కి 3. అలాగే ఇంటర్వెల్ ముందు బాగుంది, ఇంటర్వెల్ తర్వాత బాగుంది? ఇంటర్వ్యూ ముందే బాగుంది. ఇంటర్వెల్ తర్వాత కొంచెం అలా లాగ్ అయింది. ఇంటర్వ్యూ తర్వాత లాగే ఉంది, ఇంకేం లేదు. నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ, దున్న మీద పుండుని కాకి పొడుస్తున్నట్టు పొడుస్తున్నారా. ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చుతుందా? కొంతమంది 30% ఆడియన్స్. అవునా? ఓకే బ్రో, థ్యాంక్ యూ. పెద్ద అపరిచితుడు అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే. బ్రో సినిమా ఎలా ఉంది బ్రో? సినిమాలో మీకు నచ్చిన సీక్వెన్స్ ఏంటి? అదే ఫైట్సా లేకపోతే? బయట పంపించాయి. టిఫిన్ తింటున్నాను, వాంతి వచ్చేలా ఉంది. పంపించాయి. మేడం సూపర్ డూపర్ హిట్, చాలా చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ బాగుందా, సెకండ్ హాఫ్? నాకెందుకు రావు ఇలాంటి ఐడియాలు? బోత్ ఆర్ గుడ్, బట్ సెకండ్ హాఫ్ చాలా బాగుంది. దాని ఫస్ట్ హాఫ్ కి తగ్గట్టు అది తీసుకెళ్ళినందుకు న్యాయం చేసి కరెక్ట్గా జనాలుగా చూపించారు. ఎలా పోరాడుతూ ఉండాలి, ఎంత పడిపోతున్నా కూడా లేస్తూనే వెళ్తూ ఉండాలి అనేది చాలా బాగా చూపించారు. ఇట్స్ గుడ్ లెసన్ చాలా మందికి. మీరందరూ నేను ఆడాను అనుకుంటున్నారు.
పోరాడాను సారు. అలాగే మన బుచ్చిబాబు గారు ఫస్ట్ మూవీ ఉప్పిన, సెకండ్ మూవీ టేకింగ్ పరంగా ఎలా ఇచ్చారు? ఆపుకోలేకపోతున్నాను. ఆయన ఏం తీసినా అలా వెళ్తూ ఉన్నారు ఆయన పైకి. రామ్ చరణ్ గారు మొన్న ఈవెంట్ లో చెప్పినట్టు వన్ ఆఫ్ ద టాప్ ఇండియాలో 4 డైరెక్టర్స్ ఈయన ఒకరు ఉంటారు అన్నట్టు, అది నిజంగా ఈయన ప్రూవ్ చేసుకున్నారు అన్నమాట. ఓకే, సో ట్రూ, దట్ ఈస్ ట్రూ. దిస్ డైరెక్షన్ ఇస్ సూపర్. ఇంత అద్భుతంగా రాసి పెట్టుకోండి. ఇండియాలో నంబర్ 4 or 3 టాప్ డైరెక్టర్స్ లో బుచ్చిబాబు పేరు ఉంటుంది ఫ్యూచర్ లో. గుడ్ మేడం. అలాగే ఈ పెద్ద మూవీకి స్టార్ రేటింగ్ 5కి మీరు ఎంత ఇస్తారు మేడం? 4.5. 4.5. ఓ గుడ్ మేడం. అలాగే ఈ పెద్ద సినిమాలో మీకు బాగా నచ్చిన సీన్ కానీ లేకపోతే సాంగ్ కానీ ఏనా నచ్చినది మీ స్టైల్లో ఒక ఫ్యూ సెకండ్స్? సీన్ అయితే అన్ని సీన్స్ నచ్చాయి. మెయిన్ గా ఆయన కాళ్ళు పెట్టేసేసి అది ఒక సీన్, అది ఇప్పుడు రివీల్ చేయొద్దు మనం, కానీ తెలుస్తుంది ఆటోమేటిక్ గా సెకండ్ హాఫ్ లో. బట్ సాంగ్స్ వచ్చే వరకు చిక్రీ పెద్ద హిట్, అందరికీ తెలిసిందే. ఎవ్రీ సాంగ్ ఈజ్ వెరీ నైస్. ఆయన డాన్స్, ఆయన కష్టం, ప్రతిదీ సినిమాలో పాయింట్ టు పాయింట్ చాలా బాగా చూపించారు. నా ఫేవరెట్ క్రికెటర్ పెద్ది సార్. నా ఫేవరెట్ రెజ్లర్ పెద్ది సార్. నా ఫేవరెట్ రన్నర్ పెద్ది సార్. అలాగే మేడం గారు ఏఆర్ రెహమాన్ గారు తన సొంత గొంతుతోని రైరేర సాంగ్ ఇచ్చారు. అది ఎలా, అది మన యూత్ కనెక్ట్ అవుతుందా లేదా? లెజెండ్. ఆయన గురించి మనం చెప్పే అంత కాదు కానీ సూపర్ లెజెండ్ ఆయన నిజంగా. ఈ సినిమాకి, ఈ మ్యూజిక్ కి ఎక్కడికో వెళ్ళిపోయింది ఇంకంతే. ఆయన హ్యాండ్ పడ్డం ఈ మూవీ ఇంకెక్కడికో వెళ్ళింది. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. మూవీ గురించి ఇంత చక్కగా మూవీ రివ్యూ మా ఇట్లు నరేష్ యూట్యూబ్ ఛానల్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. చాలా సెకలు ఉన్నారు నీలో. మూవీ ఎలా ఉంటుంది? సూపర్, చాలా బాగా తీశారు సినిమా. సెకండ్ హాఫ్ చాలా బాగుంది. బుచ్చిబాబు డైరెక్షన్ అయితే చాలా హైలైట్ గా ఉంది. రామ్ చరణ్ యాక్టింగ్ చాలా బాగా చేశాడు, నేచురల్ గా అనిపించింది. గేమ్ చేంజర్ ఫెయిల్యూర్ తర్వాత హీరోలకి డైరెక్టర్ కి మనోడు కరెక్ట్గా సమానం చెప్పినట్ట కదా? చెప్పినట్టు చాలా బాగా తీశారు సినిమా. యాక్టింగ్, స్క్రిప్ట్ కూడా చాలా బాగుంది. ఓకే, చాలా బాగా తీశారు సినిమా కూడా. అలాగే ఫస్ట్ హాఫ్ ఉందా, సెకండ్ హాఫ్ ఉందా? సెకండ్ హాఫ్ చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ బాగుంది సినిమా. ఓవరాల్ సినిమా చాలా బాగుంది. ఇప్పుడు దాకా ఏఆర్ రెహమాన్ గారు మన తెలుగు మూవీస్ కి స్ట్రైట్ గా బీజిఎం గానీ నేపథ్య సంగీతం కానీ ఇవ్వలేదు, కానీ ఫస్ట్ గా ఈ మూవీకి ఇచ్చారు. ఎలా ఉంది? చాలా బాగా ఇచ్చారు. మ్యూజిక్ ఉంది, సూపర్ హైలైట్ గా ఉంది. దేశీ మ్యూజిక్ ఉంది, నార్త్ స్టైల్ ఉంది, ఇంగ్లీష్ వర్డ్స్ కూడా కొన్ని యూజ్ చేసి చాలా బాగా తీశారు. ఏఆర్ రెహమాన్ కూడా చాలా బ్యాక్ బోన్ సినిమాకి. ఓకే, దాంతో పాటు సినిమాలో ఫస్ట్ హాఫ్ ఉందా, సెకండ్ హాఫ్ ఉందా? సెకండ్ హాఫ్ ఎక్సలెంట్ గా ఉంది. ఓకే, ఫ్యామిలీ తెలిసి చూడొచ్చు మూవీ కూడా. ఆ ఫ్యామిలీ, చిన్నపిల్లలు, గేమ్స్ ఆడే వాళ్ళు, స్పోర్ట్స్ మ్యాన్స్ కూడా చూడొచ్చు సినిమా. వాళ్ళకి చాలా బాగుంటది. ఇంకా ఎలాంటి సినిమాలు చూస్తే వాళ్ళు కూడా మంచి స్థాయిలోకి వెళ్తారు అనుకుంటున్నాను. ఓకే, స్టార్ రేటింగ్ 5కి మీరు ఎంత ఇస్తారు? 4.5. థ్యాంక్ యూ బ్రో. మీ యొక్క అమూల్యమైన కామెంట్స్ ని మా ఇట్లు నరేష్ యూట్యూబ్ ఛానల్ పంచుకున్నందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు బ్రో. థ్యాంక్ యూ సో మచ్.